మీరు చూస్తుంది V9 వార్తలు. విజయవాడకు ధర్నాకు వెళ్తున్న అంగన్వాడీ నాయకులను మంగళవారం తెల్లవారుజామున పోలీసులు అరెస్ట్ చేయడాన్ని CITU అంగన్వాడీ సంఘాలు తీవ్రంగా ఖండించాయి. ఈ అరెస్టుకు నిరసనగా సంఘ నాయకులు పిలుపు మేరకు పోలవరం జిల్లా వ్యాప్తంగా ఆందోళనలు చేపట్టారు. ఇందులో భాగంగా అడ్డతీగల కేంద్రంలో అంగన్వాడీ కార్యకర్తలు మంగళవారం ర్యాలీ నిర్వహించారు. అరెస్ట్ అయిన నాయకులు తక్షణమే విడుదల చేయాలని వారు స్థానిక పోలీస్ స్టేషన్లో వినతి పత్రం అందించారు. అలాగే ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. నమస్తే అండి. అడ్డతీగల ప్రాజెక్ట్ అడ్డతీగల మండలం అంగన్వాడీ వర్కర్గా పనిచేస్తున్నానండి. అడ్డతీగల ప్రాజెక్టులో రాష్ట్ర వ్యాప్తంగాను కూడా మాకు అంగన్వాడీ తరపున ఒక నిరసన కార్యక్రమాలు జరిగినాయి. గత 12వ తారీఖున మా యొక్క ICDS ఆఫీస్లో మేము కార్యక్రమం చేయడం జరిగిందండి. ఎందుకంటే మాకు కనీస వేతనాలు 26,000 చేయాలి, సంక్షేమ పథకాలు మాకు అమలు చేయాలి, రిటైర్మెంట్ బెనిఫిట్స్ మాకు ఇవ్వాలి, తల్లికి వందనం, ఇలాంటివన్నీ కూడా న్యాయబద్ధమైన కోరికల్ని మేము కోరడం జరిగిందండి గవర్నమెంట్కి. దాన్ని అనుసరించి మేము ఏం చేస్తాం, మొదటిగాను మా యొక్క జిల్లా స్థాయి నుంచి రాష్ట్ర స్థాయికి ముందు వెళ్ళకూడదు. మా యొక్క డివిజన్ ప్రాజెక్టు పరిధిగా ఏదైతే ఉందో ఆ ప్రాజెక్ట్ ఆఫీస్లో మేము గత 12వ తారీఖున తెలియజేయడం జరిగిందండి. మేము తెలియజేసింది రాష్ట్రానికి తెలియజేస్తారు కాబట్టి దాని తర్వాత మేము ఏ కార్యక్రమం చేయాలన్నది మాకు ఒక అవకాశం మా జిల్లా నాయకులు ఇస్తే దాని మేరకు మేము కనీస వేతనాలు ఇవ్వాలి. కనీస వేతనాలు ఇచ్చినట్లయితే మా కుటుంబాలను మేము పోషించుకోగలుగుతాము. నిత్యావసర వస్తువుల నుంచి ధరలు పెరిగిపోతున్నాయి. ఆ ధరల నుంచి మేము కనీసంగా మా ఇంట్లో ఉపయోగపడే వస్తువులు కొనుక్కొని తినటానికి, మా కుటుంబాన్ని పోషించుకోవడానికి, అనారోగ్య పరిస్థితుల నుంచి మమ్మల్ని కాపాడుకోవడానికి ఒక అవకాశం ఉంటుందన్న ఉద్దేశంతో మేము ఈ యొక్క కార్యక్రమాన్ని చేయడం జరుగుతుందండి. ఈ కార్యక్రమంలో మేము చేసేటప్పుడు మేమందరము చెలో విజయవాడ మార్చి 2వ తారీఖున వెళ్ళడం జరిగిందండి. మార్చి 2 చెలో విజయవాడ కనీస వేతనాలు పెంచాలనేసి మా జిల్లా మా రాష్ట్ర నాయకత్వం మేరకు మాకు పిలుపునొస్తే మేము వెళ్తుంటే అక్కడ మేము మా కనీస వేతనాలు ఇవ్వాలని మేము అడిగినప్పుడు అక్కడ ఏం జరిగిందంటే గత 2 రోజులు కూడా మనం ఇక్కడే ఉండాలి అని మాకు అప్పుడు పిలుపు ఇవ్వడం జరిగిందండి. పిలుపు మేరకు సరే మేము అక్కడే ఉండి కనీస వేతనాలు పెరిగినట్లయితే ఎంతో కొంత మనకు వస్తే మన కుటుంబాన్ని మనం పోషించుకునే విధానం మనకు ఉంటుంది. నిత్యావసర వస్తువులు పెరిగిపోతున్నాయి, ధరలు పెరిగిపోతున్నాయి, ఇలాంటి వాటి నుంచి మమ్మల్ని మేము కాపాడుకునే అవకాశం ఉంటుందనే ఉద్దేశంతో మేము వెళ్ళడం జరిగిందండి. వెళ్ళిన తర్వాత మా గురించి మా నాయకత్వాన్ని అరెస్టు చేశారు. అరెస్టు చేసి వాళ్ళని ఎక్కడికైతే పంపించారు అన్నది మాకు తెలియట్లేదండి. మా నాయకులు ఎక్కడైతే అరెస్టు చేసి ఉన్నారో వాళ్ళని వెంటనే విడిపించాలి. మా కోసం పోరాటాలు చేసిన తర్వాత మా కోసం పోరాటాలు చేసే మా నాయకత్వాన్ని అరెస్టు చేస్తే మాకు అరెస్టు చేసినట్టుగా మేము ఫీల్ అవుతున్నామండి. ఇలాంటిది కనీస అవసరాలు మేము అడిగితే మాకు అరెస్టు చేస్తారా? మా అన్న మాకు వచ్చాడు, మాకు ఎన్నో మేలు చేస్తాడు, మాకు ఉద్యోగాలు ఇచ్చాడు, ఉద్యోగాల నుంచి భద్రత కల్పిస్తాడని మేము ఎంతో ఆశపడ్డామండి. గత 42 రోజులు సమ్మె చేసినప్పుడు మాకు ఒక హామీ ఇచ్చారు, మేమున్నాము, మీకు ఏ ఇబ్బంది లేదు, మేము వచ్చిన తర్వాత మీకు అన్ని మేలే జరుగుతుందని చెప్పారు. అది భావించుకొని మేము వెంటనే ఏం చేసామంటే మా అన్న వచ్చాడు కదా, మా ఇంట్లో మా కుటుంబాల పోషణ బాగుంటుంది కదా అనే ఉద్దేశంతో మేము వెళ్ళడం జరిగిందండి. వెళ్ళిన తర్వాత అక్కడ మమ్మల్ని ఇచ్చానుగా ఈ రాత్రిపూట ఎవరి వాళ్ళు ఎక్కడికంటే తీసుకెళ్లారో తెలియట్లేదండి. మా నాయకుల్ని తీసుకెళ్ళి ఎక్కడెక్కడ అరెస్ట్ చేశారో తెలియదు. బేబీ రాణి గారికి చెయ్యి ఇరిగింది, కనీసం మా కోసం అడిగితే వాళ్ళు చెయ్యి ఇరిగిపోతే మా కుటుంబంలో ఒక మనిషి పోయినట్టుగానే మేము భావిస్తామండి. ఇలాంటి పరిస్థితుల నుంచి మమ్మల్ని రక్షించుకోవటానికి, మా కుటుంబాన్ని మమ్మల్ని పోషించుకోవడానికి ఒక అవకాశం మాకు ఇవ్వాలి. మాకు సంక్షేమ పథకాలు అమలు చేయాలి. మేము చేసే ప్రతి పనిని గుర్తించాలి. తల్లులు చేసే ప్రతి దానిని కూడా ఒక ఆడబిడ్డ చేస్తుంది, నా కుటుంబంలో ఆడబిడ్డ ఈ పనే చేస్తుంది కదా అన్న ఉద్దేశంతో భావించి మంచిగా మమ్మల్ని ఆదరిస్తారని, ఇలాంటిది కనుక కొనసాగితే మళ్ళీ మేము ఉద్యమాలకు దిగుతామని తెలియజేస్తున్నానండి.